ఏంటి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మనం చాలా బాగా చేస్తున్నామని మనం అనుకుంటున్నాము, ప్రజల్లో ఆ పరిస్థితి లేదు, వారి ఆలోచనలో అటువంటి పరిస్థితి లేదు, ఎవరు సంతృప్తికరంగా లేరని సీఎం గారే స్వయంగా చెప్పడం. బహుశా చంద్రబాబు నాయుడు గారి జ్ఞానోదయం అయినట్లుంది. అంటే పెద్ద ముప్పు ఉందని భావించారా? ఒక ఇల్యూజన్లో, ఒక ఊహల్లో ప్రజల్ని మభ్యపెడుతూ ఉండేటటువంటి బాబు గారు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడానికి కారణం ఒకటే, వారు చెప్పినట్టుగా ఇవ్వాల్సినటువంటి కొన్ని పథకాలు పెండింగ్ ఉన్నాయి. అవును, వాటిని ఎగ్గొట్టడానికి, అవి ఇవ్వలేమని చెప్పటానికి, దాంతోపాటుగా వాస్తవాలని ఆపుకోలేరు కదా, మనిషి కదా, ఒక్కొక్కసారి బయటకు కక్కేస్తూ ఉంటారు. అదేదో దాచిపెట్టాలని లేకపోతే బయటకు రాదు అని ఏమన్నా కనీసం ఆలోచించి చెప్తే చెప్పుండొచ్చు. నిజంగా ఎంత దారుణం సార్ ఇది, ఎంత దారుణం. 1 కోటి మంది సంతకాలు పెట్టినటువంటి మెడికల్ కాలేజీల మీద ప్రభుత్వం యొక్క వ్యవహారం ఒకలాగుంటే ఒక రోజుకి 505 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు అంటే ఇంతకంటే దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంటుందా ఏ రాష్ట్రానికైనా? శ్రీలంకలు, సుడాన్లు కాదు, ఇంకా కట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఏమన్నా దేశాలుంటే వాటి ఆర్థిక పరిస్థితి కన్నా ఇంకా దిగజారిపోయేటటువంటి పరిస్థితి కనపడుతున్నట్టుగా బహుశా కనపడుతుంది. అంటే ఒక్క నిమిషానికి 35 కోట్ల, అది ఒక రోజుకి 21 కోట్ల, 35 లక్షలు ఒక నిమిషానికి, ఒక రోజుకి 35 లక్షల అప్పు, 21 కోట్ల రూపాయలు ఒక గంటకా, ఒక రోజుకి 505 కోట్ల, ఒక సంవత్సరానికి అంటే దాదాపు 554 రోజుల్లో 2,79,052 కోట్ల అప్పు, ఒక నెలకి 15,502 కోట్ల అప్పు. నిజంగా ఈ డబ్బు ప్రజలకి పనికొచ్చిందా, ఉపయోగపడ్డదా, ప్రజల కోసం ఖర్చు చేశారా? ఇది అతిపెద్ద అనుమానం. ఈ రాష్ట్రానికి అప్పు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసిందేంటి? ఆర్థిక నిర్వహణలో అట్రఫ్లాప్ అవుతున్నటువంటి ఈ ప్రభుత్వం ముక్కుతూ మూలుగుతూ 10వ తారీఖున జీతాలు ఇస్తున్నారంటే ఈ డబ్బెట్ వెళ్ళిపోతుంది. ప్రైవేట్ కంపెనీలు కూడా 9% అంటే వెనకడిగేస్తాయి అప్పు తీసుకోవడానికి. అవును, ప్రైవేట్ కంపెనీలు 9.3% వడ్డీతోటి ఎన్సీడీ బాండ్లను తీసుకుంటే ఆ ఎన్సీడీ బాండ్లు కలిగినటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఆర్బీఐ డైరెక్ట్ డెట్ మాంటెడ్ ద్వారా కన్సాలిడేటెడ్ నిధిని తీసుకొస్తున్నటువంటి వెసులుబాటు ఇచ్చేశారు. అంటే డైరెక్ట్గా ఖజానాలోకి వాళ్లే తాళం తీసేసుకొని రాష్ట్ర ఖజానా నుంచి డబ్బు తీసేసుకోవచ్చు. ఏది 9.3% ఇచ్చి ఎక్కడైనా దేశంలో ఎక్కడ జరగదు. ఎక్కడ ఒక ప్రైవేట్ చిన్నపాటి సంస్థ కూడా ఆలోచిస్తుంది. ఇవాళ మనం ఒక కారు కొనుక్కోవాలంటే ఏదైనా ₹1,00,00,000 కారు అంటే ఎంత సార్? 6% నుంచి 7% రుణంతో బ్యాంక్ ఇస్తుంది. 6% నుంచి 7%. మీరు చూడండి, ఏదన్నా ₹1,00,00,000 కారు అయితే 7% చాలా ఎక్కువ వడ్డీ అనుకుంటాం మనం. 7% అంటే అలాంటి 9,000 కోట్ల 90,000 కోట్ల రూపాయల 9,000 కోట్ల రూపాయల అప్పుకి 1,90,000 కోట్ల ఖనిజాలకు సంబంధించినటువంటిది తాకట్టు పెట్టి, అంటే సెక్యూర్గా ఇస్తూ కూడా, సెక్యూరిటీ ఇస్తూ కూడా వాళ్ళతో ఉన్నటువంటి ఒప్పందాల్లో భాగమో లేకపోతే కమిషన్ల కక్కుర్తో ఈ 9.3% ఏంటి? రెండవది 5,490 కోట్లకి 9.15% వడ్డీతో తీసుకుంటూ మళ్ళీ బాండ్ల కోసం 80 కోట్ల కమిషన్ ఏంటి? అంటే ఈ కమిషన్ మళ్ళీ తెలుగుదేశం వారి చేతుల్లోకి వచ్చిందా? ఇంత పర్సెంటేజ్ అప్పు తెచ్చుకోవడానికి 80 కోట్ల కమిషన్, మళ్ళీ బాండ్ ఇవ్వడానికి కమిషన్ ఏంటి? అది కూడా 1.5% కమిషన్. అసలు ఉంటుందా ఇలాగా? ఇంత బాధ్యత రాహిత్యంగా ప్రభుత్వం ఉంటుందా? గతంలో కూడా వారి చరిత్రగాని చూసుకుంటే 2014-19 సమయంలో ఎఫ్ఆర్బిఎం పరిమితులకు మించి 16,418 కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. పోతే ఎంత ఇచ్చిపోయాడు? 100 కోట్లు కూడా ఖజానాలో పెట్టలేదు. ఆ రోజు వరకు చేసింది ఏందా అంటే ఎన్టీఆర్కి సంబంధించి ఏదో ఒక పథకాన్ని పెట్టేసి బిల్డింగులు కట్టించిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఓకే, ఆ తర్వాత మా ప్రభుత్వంలో కొంత డబ్బును కూడా చెల్లించాం. అనేక పథకాలకి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. 150 కోట్లే ఉంది. అప్పుడు చేసింది ఏంటి అంటే అప్పుడు ఏమీ లేదు. ఏ పథకాన్ని కొత్తగా పెట్టింది లేదు, ఏ కార్యక్రమాన్ని చేసింది లేదు, ఏ వ్యవస్థని తీసుకొచ్చింది లేదు, ఏ వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది లేదు, వ్యవసాయానికి సహాయాన్ని అందించింది లేదు. 16,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పారిపోయాడు. ఇప్పుడు చూస్తే ఏకంగా
23%. ఇప్పుడు ఒకసారి 2023లో జిఎస్డిపిలో అప్పు 33.1% ఉంటే 2026, 25, 26కి వచ్చేటప్పటికి 34.7%. ఓకే, అంటే అప్పు పర్సంటేజ్ జిఎస్డిపిలో కూడా పెరుగుతూ ఉంది. మరి జిఎస్డిపి బాగుంటే, గ్రోత్ బాగుంటే అప్పు ఎందుకు పెరుగుతుంది? గ్రోత్ బాగుందని మీరే చెప్తున్నారు కదా, ఆదాయం వస్తుందని మీరే చెప్తున్నారు కదా. ఆదాయం వస్తున్నప్పుడు అప్పు ఎందుకు పెరుగుతుంది? ఆదాయం వచ్చి అప్పు తెచ్చి మళ్ళీ మీరు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జీతాలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఈ డబ్బుని అడ్డదారుల్లో ఏమన్నా ఇతరత్ర మార్గాలకి తరలించి వేస్తున్నారా? అమరావతి మీద అప్పు 47,000 కోట్ల రూపాయల. అమరావతిలో ఏమున్నాయి సార్? ఏం కట్టారు సార్? 2 సంవత్సరాల్లో కట్టలేంది, మిగిలినటువంటి 3 సంవత్సరాల్లో కడతారా? ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది. తొలగించడానికి ఎంత ఖర్చు అవుతుంది? వాటర్ ఎత్తిపోయడానికి, మొత్తం మునిగిపోయిన వాటర్ అంతా, మురుగునీరు అంతా ఎత్తిపోయడానికి ఎంత ఖర్చు అవుతుంది? జీవితకాలం పిచ్చి మొక్కలు కట్ చేసుకుంటూ 7 సంవత్సరాల తర్వాత కూడా నీళ్లు ఎత్తిపోసుకుంటూ ఉంటే అమరావతి ఎప్పుడు తయారవుతుంది? 34,000 ఎకరాల్లో పిచ్చి మొక్కలు ఉన్నాయని మంత్రి గారు చెప్తున్నారు, నారాయణ గారు. అదే సార్, వారం రోజుల క్రితం అన్ని ఎకరాల్లో పిచ్చి మొక్కలుంటే మిగిలిన ఎకరాల భూమిని ఎందుకు తీసుకుంటున్నారు? దాన్నే డెవలప్ చేయలేదు కదా. అదే వారి మాటల్లోనే అన్ని వేల ఎకరాల భూములు తీసుకొని పిచ్చి మొక్కలు మొలిపించినటువంటి మీ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా పొలాలు చేసుకునేటటువంటి పంట పొలాలని, పచ్చని పొలాలని మళ్ళీ ఎందుకు తీసుకోవాలనుకుంటుంది? మీరు అక్కడ నిర్మాణాలు చేసి కదా ఇంకొక ల్యాండ్ని తీసుకోవాలి. అక్కడ ఏదో ఒక డెవలప్మెంట్ని తీసుకొచ్చి కదా మళ్ళీ కావాల్సినటువంటి ల్యాండ్ని ఎక్వైజేషన్ చేయాలి. మీరు ఆ ల్యాండ్లు అంతా పిచ్చి మొక్కలు మొలిసిపోతున్నాయంటే ప్రభుత్వ ఖజానాని అవసరం లేకుండా రైతులకు చెల్లిస్తున్నట్టుగా కప్పులు ఇద్దని కేంద్రానికి ఒక పక్క, ఇంకా ఏది వరల్డ్ బ్యాంక్ ఏదో చెప్తున్నారే లెటర్లు రాస్తుంది వైఎస్ఆర్సీపీ అని. అప్పులు తెచ్చుకోవడం వారికి అలవాటు, అసత్యాలు ప్రచారం చేయటం వారికి అంతే అలవాటు. ఇప్పుడు క్రికెట్లో మనకి ధోని గారు, కోహ్లీ గారు సెంచరీలు చేసినట్టుగా ఈయన ఆల్ టైమ్ రికార్డ్స్ చేస్తూ అప్పుల్లో మునిగి తేలుతున్నాడు కదా. మరి అప్పులకు అడ్డుగా లేకుండా ఉండడం కోసం ముందుగానే ముందర కాళ్ళకు బంధాలు వేయటం ఇదంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటుంది. అధికారంలో ఉన్నోళ్ళ మాట కంటే కూడా అధికారంలో లేని మీరు చెప్తే అప్పులు ఆపేస్తారట. అంటే వాళ్ళు అనేది వీళ్ళ ఉద్దేశం. అది అవాస్తవాన్ని వైఎస్ఆర్సీపీ పైన వేసేయడం. ఆడలేదమ్మ మధ్యలో ఓడు అని మంగళవారం కబుర్లు చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాపై విషం కక్కుతూనే ఉంటారు. ఇవాళ మీరు బయట పెట్టినటువంటి లెక్కలు, కేంద్రం దగ్గర నుంచి బయటకు వచ్చినటువంటి లెక్కలు, పార్లమెంట్ సాక్షిగా వాళ్ళ ఎంపీలు, ఆర్థిక మంత్రులు చెప్తున్నటువంటి లెక్కలు, ఆంధ్ర రాష్ట్ర అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయని వారే చెప్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా వారు మాట్లాడారు. అంటే కలెక్టర్ల సదస్సులో, కలెక్టర్ల మీటింగ్లో ప్రభుత్వ పనితీరు బాగా లేదు అని చెప్తున్నారంటే చేతకాదనే కదా, మనం చేయలేకపోతున్నామనే కదా. ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రానికి ఎవరైనా కానీ అప్పులు తీసుకోవాలంటే రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 293(3) ప్రకారం ఒక రాష్ట్రానికి ఎంత రుణం తీసుకోవచ్చో ఆర్థిక సంవత్సరానికి మొట్టమొదటిగానే నిర్ణయం జరిగిపోతుంది. దాన్ని మించినటువంటి అప్పులు తీసుకోవడానికి ఇట్లాంటి అడ్డదారులు తొక్కటం, అడ్డగోలుగా ఇంట్రెస్ట్ రేట్లు పెంచి ఇవ్వటం. నాకు తెలిసి ఇంకొక అనుమానం కూడా 9.3% తీసుకోవడము అంటే దీనిలో చాలా పెద్ద స్కామ్ ఉంది అనేటటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఆ అప్పు తీసుకోవడం వలన ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగం జరుగుతుందో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీకి, వాళ్ళ ప్రభుత్వానికి మాత్రం బ్రహ్మాండమైనటువంటి వనరులు వస్తున్నాయి కదా. ఈ వనరుల్ని అడ్డదారుల్లో డైవర్ట్ చేసుకోవచ్చుగా. గతంలో కూడా మీరు చూస్తున్నట్లయితే కొన్ని టెండర్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీటెండర్కి పిలిస్తే కంపెనీలు పోటీ పడ్డాయి. అవును, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి టెండర్లకి రీటెండర్ పిలిచి తక్కువ రేటుకి ఇస్తే, అది 5 సంవత్సరాల తర్వాత ఇస్తే తక్కువ రేటుకి తీసుకున్నాయంటే ఎంత లోపం జరిగి ఉండొచ్చు, ఆ టెండర్ల కేటాయింపులో ఎంత అవినీతి జరిగి ఉండొచ్చు. అదేవిధంగా అమరావతిలో కూడా 8,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి పనులు కేటాయింపులో ఆ రోజు శ్రీనివాస్ అనేటటువంటి పిఏ చంద్రబాబు నాయుడు గారికి షాపూర్జీ పల్లంజీ అనేటటువంటి కంపెనీ కమిషన్ ఇచ్చిందని వాళ్లే ఒప్పుకున్నారు కదా. సో ఇట్లా పనుల కోసం 47,000 కోట్ల రూపాయలు అమరావతికి పనులు తీసుకొచ్చి అడ్డదారుల్లో డబ్బులు కొట్టేయడమే కదా ఇదంతా.
ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి బాగలేకపోతే మీరు బాగుందని ఎందుకు చెప్తున్నారు? మీ ఆంధ్రజ్యోతి అబద్ధం చెప్తుందని ఎందుకు రాస్తుంది? మరి బాగుంటే మీరు జీతాలు ఎందుకు కట్టలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు వచ్చినటువంటి డబ్బుతోటి పోర్టులు నిర్మించి, విలేజ్ క్లినిక్లు నిర్మించి, సచివాలయాలు నిర్మించి, ఆర్బీకే సెంటర్లు నిర్మించి, స్కూళ్ళు ఆధునీకరించి, రైతులకు 1,80,000 కోట్ల రూపాయలు ఇచ్చేసి, డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా అందరికి కలిసి 2,75,000 కోట్ల రూపాయలు ఇచ్చి చేసినటువంటి అప్పు కేవలం 3,60,000 కోట్లు అయితే మీరు ఇప్పటికే 2,70,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏం చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పకపోగా చాలా బాగుందని మళ్ళీ అబద్ధాలు ఎందుకు చెప్తున్నారని అడుగుతున్నారు. రైట్. ఈరోజు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఇంకో మాట కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోని ఋషికొండలో నిర్మించినటువంటి భవనాలకి 500 కోట్లు ఖర్చు పెట్టారు. అంత ఎందుకు ఖర్చు పెట్టాలి? అదే డబ్బుతో మెడికల్ కాలేజీ కట్టచ్చు కదా అని. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 6 మెడికల్ కాలేజీలు కట్టేశారు. మిగిలిన 11 కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. వాటిని బాగు చేయమని మాత్రమే అడుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒకసారి విన్న తర్వాత దానిపైన కూడా మనం మాట్లాడదాం. ఆ బయట ప్లే చేయండి సార్. కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారా ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు కూడా చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లతో కట్టిన ఋషికొండ వల్ల రేపు పర్యాటక రంగానికి దాన్ని వేరే రకంగా ఉపయోగించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రోజు చేస్తున్న 505 కోట్ల రూపాయల అప్పుతో ఏం ఉపయోగపడింది రాష్ట్రానికి? అడ్డదారి అప్పే కదా. ఎస్, ఒకసారి రామ్నాథ్ గారు ఒక్క నిమిషం సార్. ఇవన్నీ కాకుండా లూద్రాకి ఇచ్చే ఫీజుల్ని, ఆ హెలికాప్టర్లు తిరిగే ఖర్చుల్ని తగ్గించుకుంటే ఆ ఖర్చులతో, ఆ ఫీజులతోనే ఆ మెడికల్ కాలేజీలు కట్టేయచ్చు. మళ్ళీ కొత్తగా అప్పు చేయాల్సిన అవసరం లేదు, ఏమీ ఆపాల్సినటువంటి అవసరం లేదు, జీతాలు ఆపాల్సినటువంటి పని కూడా లేదు. పోలీసు వారికి ఇచ్చేటటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు మేమిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు వారు ఏమైనా మాట్లాడతారు. రైట్.